హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక మన వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాతనైతే వీడియో స్టార్ట్ చేసినాను. మధ్యాహ్నం లంచ్లోకి అయితే రైస్ అండ్ పప్పు కర్రీని అయితే చేసినాను. ఈ కర్రీ చేసిన తర్వాత మా పిల్లల రియాక్షన్ అయితే చూడండి. మధ్యాహ్నం ఇంటికి వచ్చాక ఇప్పుడే తీసుకొని వచ్చిన స్కూల్ నుంచి ఎంత డ్రామా ప్లే చేస్తుందంటే మామూలు కాదు. ఇద్దరు కూడా నాకు పప్పు వద్దు అని ఏడుస్తారు. ఏం కావాలంటే ఎగ్ కర్రీ కావాలంట. వీళ్ళ డాడ్ ఏమో 2 days అయింది డ్యూటీకి పోయి. ఏం వెజిటేబుల్స్ ఎగ్ కూడా కొనుక్కరాపు, ఎగ్ కూడా కొనుక్కరాపు. నువ్వు కొనుక్కరా, నేను కూడా చేస్తాను. నిన్న లంచ్ బాక్స్ కోసం అని వచ్చిర్రు వీళ్ళ డాడీ, డ్యూటీకి వెళ్ళిండు. ఎక్కడికో పోయి కొనుక్కు రావాలి. వచ్చిన తర్వాత ఏమన్నది, చారు కావాలి మమ్మీ, చారు అయితే తింటారు అన్నది. సరే అని చెప్పేసి పప్పు పలసగా చేసినా కూడా చారు చేస్తున్నప్పుడు తినాలిగా. ఎందుకు తినద్దు? ఎందుకు తినద్దు? నాకు ఇష్టమైన కూర. ఏంటి నీకు ఇష్టమైన కర్రీ? టమాటో. నెక్స్ట్ వీడియోలో ఏర్పడుతుందా? నిన్న నైట్ టమాటా కర్రీ, పెసరపప్పు, కందిపప్పు, పెసరపప్పు, కందిపప్పు. నిన్న బెండకాయ కదమ్మా, మొన్న చికెన్ కదమ్మా, అంతకుముందు ఫిష్ కదమ్మా, అంతకుముందు ఫిష్ కదమ్మా. గుడ్డు కూర కావాలి. ఇన్ని ఉంటేనే ఇంత అడుగుతారు. ఇష్టం లేదా? ఎందుకమ్మా? మళ్ళీ ఇష్టాలన్నీ చేంజ్ అయిపోయినాయా? లాస్ట్ కొన్ని బ్యాక్ వీడియోస్ చూడండి, పిచ్చి పిచ్చిగా తినేది బెండకాయ కూర. ఇప్పుడేమో బెండకాయ తినట్లేదు. ఇక టమాటాలు ఎవరైనా ఇట్లా తోట ఉన్నోళ్ళు ఎప్పుల్లి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక 10 కిలోలు కొనుకొచ్చి ఫ్రిడ్జ్లో పడేసుకుంటే రోజు టమాటా, ఎగ్గు, చికెన్ ఇవే. వేరే ఫుడ్ ఇష్టం లేదు. సరే, ఇప్పుడు ఇవాళ ఒక్క రోజు నాన్న లాస్ట్ నైట్ ఎగ్ కర్రీ, చికెన్ చేస్తాడు నీకోసం నైట్. నీ ఇష్టం. ఇప్పుడు ఏం చేసినా నువ్వు ఇప్పుడే ఒక్క విషయం చెప్తా. ఇప్పుడు ఒక్క విషయం చెప్తా విను. అటు డాడీ ఈవినింగ్ వస్తాడు, అప్పుడు తెస్తాడు, తినేవు. ఇప్పుడు తినవా ఆప్షన్ అంతే. నేనైతే వేరే ఏం చెయ్యా. ఇక ఈవినింగ్ వస్తాడు. 5 o'clock 6 o'clock వస్తాడు. ఓకేనా? ఇప్పుడు మీరు తినాల్సిందే. తినకపోతే బయటికి వెళ్ళకూడతా. బయటికి వెళ్ళకూడతా. దా బయటికి. డోర్ ఓపెన్. తప్పించుకొని ఇంట్లో నన్ను ముట్టక్. ಎಷ್ಟು ఫెలో నువ్వే. ఏయ్ నాకు పప్పదు. ఏం కాలేదు. టమాటా. సరే చూడండి వీడియోలో. టమాటా. సరే నెక్స్ట్ టైం చేస్తాను నాన్న. అమ్మని అర్థం చేసుకోవాలి కదా నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, రిక్వెస్ట్ నాన్న. వాళ్ళు ఒక్కరోజు తినొచ్చు కదా నాన్న. సరే నువ్వు ఒక్కదాన్ని తినకు, సాయంత్రం తినేవన్నాం. ఇప్పుడు మనసు నేను తిన. టమాటా కూర ఏమంటే వేస్తా, మళ్ళీ ఎగ్గు లేదు, నీ ఇష్టం. అచ్చితో చారు అని చెప్పినావు కదా, నేను చారుకు నానబెట్టిన ఆల్రెడీ. నువ్వే చెప్పినావు కదా లడ్డు, అర్థం చేసుకోవాలి ప్లీజ్ లడ్డు. ఈవినింగ్ చికెన్ గుడ్డు చేస్తా. ఓకే ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మా లడ్డు నేను చెప్పిన మాట వింటది. గుడ్ గర్ల్. కూర్చోనా? ఇప్పుడు నేను చారు పోపు వేసుకొని వస్తా. ఓకేనా? ఇప్పుడైతే అన్నం తింటాం. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే చేస్తుంది చారు. ఇప్పుడు ఆమె కోసం అని చారు నానబెట్టి చూపి మమ్మీ, చూపి. అదేంటి మమ్మీ? చింతపండు. ఇప్పుడు ఏమో వేస్తుంది ఫ్రెండ్స్ అందులో. మా మమ్మీ ఏం వేస్తాను నువ్వు? ఎల్లు అమ్మ కళ్ళ కారు రాదు మమ్మీ నీకు.
చెప్పు. పోపు దినుసులు. సోమ్. పోపు దినుసులే, సోము కదా. ఇలా జీలకర్ర తర్వాత సోములాగా అనిపిస్తుందా? పోపు దినుసులు, పసుపు. పసుపు చూపి. ఎంత వేసుకున్నా అంత వేసు. ఇది కూడా వేసి పసుపు పడిపోయింది. కారం 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 పసుపు. డబ్బాలో తీసుకునేటప్పుడు నెక్స్ట్ సాల్ట్. చూపి చూపి. నెక్స్ట్ వచ్చేసి ఇవి చింతపండు. చూపి. ఎంత చిల్ అంటుంది మమ్మీ. చిల్ అంటుంది. దూరం ఉంటారు మరి. నువ్వెందుకు దూరం ఉంటుండే మరి చెప్పు. 2 స్పూన్స్ పట్టుకొని చాలా పట్టుకొని పోయితే అన్నం తినాలి. ఓకే. పోయేది ఫ్రెండ్స్. కిచెన్ చూడండి ఎంత గజ్జి బిజి ఉందో. గజ్జి బిజి మొత్తం. మమ్మీ నువ్వు ఎందుకు ఇల్లు అడుగుతలేవు ఎప్పటికీ? అడిగినానే. అక్కడ గజిబిజి ఏముంది, 2 కవర్లు. ఈ కవర్లో ఇచ్చేస్తాను. అయిపోతుంది. ఇది బియ్యం డబ్బా. ఇది మమ్మీ. అది బియ్యం డబ్బా ఉంటుంది. ఏముంది గజిబిజి అక్కడ నీకు? చాట అంతేగా. ఇక్కడ బాటిల్స్ ఉన్నాయి చూడు. బాటిల్స్ ఎవరైనా చల్లటి నీళ్ళు అడుగుతుంది సమ్మర్లో. పక్కన తాత అడిగిండు ఉన్నట్ల. అందుకోసమే వాళ్ళకి చల్లటి నీళ్ళు పోసియడానికి ఆ డబ్బా. ఓకేనా? చాలా కంప్లీట్ అయిపోయింది. చూపి. ఇట్లా ఏం వేయలేదు, జస్ట్ పోపు వేసిన అంతే. ఇప్పుడైతే అన్నం తిను ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే వీలు అవ్వట్లేదు, సో అందుకోసమే ఈవినింగ్ వాకింగ్ అయితే చేసిస్తున్నా. టైం ఆల్రెడీ 7 దాటిపోయింది. కాకపోతే చాలామంది చేస్తారు, అందుకే ఏం భయం అవుతుంది. లేకపోతే కుక్కలు ఉంటాయి, భయం అవుతుంది. సో ఇట్స్ వాకింగ్ టైం. జస్ట్ 15 minutes అట్లా అయింది. ఇంకా 15 minutes. హాయ్, హలో మై వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. స్కూల్కి అయితే వెళ్తురు. లడిపాప ఏం ఎగ్జామ్ నీకు? మనం డాడీ ఎంత హెల్ప్ చేస్తుండో. మ్యాథ్స్లో టాప్. ఎందుకే ఇలాంటి మాటలు చెప్తారు? ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసిన తర్వాత అర్థం. లడ్డుకైతే అర్థమవుతుంది, అయ్యో నేను అనవసరంగా ఇట్లా చెప్తున్నా కదా అని చెప్పేసి. కదా లడ్డు? ఒక్క ఇంగ్లీష్ ఒక్క మార్కు పోయింది అంతే. మిగతా అని ఓకే కదా? ఓకే కదా? సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ షూట్ చేసినాను. పిల్లలు స్కూల్ డ్రాప్ చేసి వచ్చిన తర్వాతనైతే వచ్చేసి టీ అయితే తాగుతున్నాం. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అనమాట. నెక్స్ట్ 2 days కొంచెం బిజీ అయితే ఉన్నాను. మళ్ళీ వ్లాగ్స్ అయితే షూట్ చేసి మీకైతే అప్లోడ్ చేస్తాను. ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.